కళ్యాణ్ మనసులో ఒకటి పెట్టుకొచ్చి బయట ఒకటి చెప్పాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు సేవ్ అయినాక ఒకటి చెప్తాను అన్నాడు. ఆ అమ్మాయి భయపడింది. ఐ లవ్ యూ ఏమైనా చెప్తావేంద్ర నాగార్జున గారి ముందర అని భయపడింది. అట్లా ఫేస్ అయితే భయపడినట్టు పెట్టింది. సారీ చెప్పాడు. అదే సారీ చెప్పేటట్టుకుంటే అందరూ పబ్లిక్లో చెప్పొచ్చుగా. ఆ రోజు కళ్ళుదిరి పడిపోయినప్పుడు అప్పుడు చెప్పొచ్చుగా. నువ్వు సేవ్ అయినాక చెప్తాను, ఎందుకు చెప్తానని చెప్పావు అంటే ఏదో మనసులో ఏదో ఉంది, ఇష్టం ఉంది, ప్రపోజ్ చేయాలనుకున్నాడు, చేసేసేయచ్చు కదా. మళ్ళీ అలాంటప్పుడు అంత ఇష్టం ఉన్నప్పుడు నీ ఎక్స్ కంటెస్టెంట్ అమ్మాయిలో చూసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయిని నామినేషన్ చేస్తే ఎలా అన్నావు? నామినేషన్ చేసి బయటికి పంపిస్తే ఎలా అన్నావు? అంత ఇష్టం ఉన్నప్పుడు నామినేషన్ చేసేసి పంపించేసినంత కోపం ఎందుకు వచ్చింది? అంటే నువ్వు ఏదో మనసులో పెట్టుకొచ్చి ఏదో మాట్లాడావు. అందుకే నిన్ను ఎవరో ఆ పిల్ల పోతా నిబ్బా అని చెప్పేసి పోయింది. నిబ్బా ఇప్పుడే ఫస్ట్ టైం లవ్లో వచ్చినట్టు అత ఫీల్ అయిపోతున్నాడు, పెద్ద నిబ్బాగాడు అని చెప్పింది. కరెక్ట్గా అదే అనిపిస్తుంది. తను ఎత్తికైతే క్లారిటీ ఉంది, తనేంటి తన గేమ్ ఏంటి అని క్లారిటీ ఉంది. నీకైతే అసలు క్లారిటీ అనేది లేదు కళ్యాణ్. నీకైతే నీ ఏజ్ అంతా, అమ్మాయి ఏజ్ అంతా 30+ ఉంది అమ్మాయికి, నీకు 23 ఉంది. నీకు ఆ అమ్మాయికి లవ్ ఏంటి? ఆ అమ్మాయికి అయితే ఖచ్చితంగా క్లారిటీ ఉంది. నువ్వే నిజంగానే నిబ్బాగాడివి. నువ్వు చేస్తున్నది ఏంటి? నీ ప్రొఫెషన్ ఏంటి? అంటే ఆర్మీ అయితే లవ్ చేయకూడదా అంటారేమో. ఆర్మీ అయితే లవ్ చేయకూడదా అని కాదు, అగ్ని పరీక్షల్లో తోపు షోలో పాల్గొని వచ్చి ఇక్కడికి వచ్చి కప్పు కొట్టుకోవాలి అని చెప్పని వచ్చి ఇక్కడ చేస్తున్న పని ఏంటి? నువ్వు నా లవర్ లాగా ఉన్నావు, పాత లవర్ లాగా ఉన్నావు, అందుకే నువ్వు ఏడుస్తుంటే నాకు తట్టుకోలేకపోతున్నాను, అందుకే నేను ఫీల్ అయిపోతున్నాను. పోయిన వారమేమో దూరం పెట్టాను, నేను ఇప్పుడైతే దగ్గర అవుదాం అనుకుంటున్నాను, ఇలాంటి తప్పుడు పని చేయను అని చెప్పావు. ఆల్రెడీ అతను ఎక్స్ కంటెస్టెంట్ చెప్పడం వల్ల దూరం అయితే అయ్యాడు. ఆ పిఠాపురం ఆయన వచ్చాడు కదా, ఆయన వచ్చి ఏమనుకోవట్లేదు క్యారియా అని చెప్పేసరికి ఓహో నా లోపల ఉన్నది బయటకు చెప్పేద్దాము, బయటకు కక్కేద్దాము అని డిసైడ్ అయ్యేసి కక్కేయిపోయాడు. కానీ ఎందుకో ఆగిపోయాడు అనిపిస్తాము. ఉంటే నిజం చెప్పేసేయి. అయినా బయటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి నేను దేకను కూడా దేకదు, నువ్వేమనుకుంటున్నావో ఏమో. పెద్ద నిబ్బాగాడు కళ్యాణ్ అయితే.